అవినీతిపై పోరాటం చేసేందుకు ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అవినీతిపై పోరాటమే తమ ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకిచ్చిన సమాధానంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును చూసే ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చారని తెలిపారు. అయితే ప్రధాని మాట్లాడుతుండగా విపక్షాలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. దీనిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయడానికి తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని మరోసారి విపక్షాలపై మండిపడ్డారు. విపక్షాల అజెండాను ప్రజలు తిరస్కరించారని మోదీ అన్నారు. తమ దృష్టి అభివృద్ధిపైనే కానీ ఓటు బ్యాంకు రాజకీయాలపై కాదన్నారు. రాజ్యాంగం అనే పదం కాంగ్రెస్ కు సరిపోదన్న ప్రధాని ఎమర్జెన్సీ సమయంలో ఆ పార్టీ చేసిన రాజ్యాంగ సవరణలను గుర్తు చేశారు. రాజ్యాంగ ప్రతులను ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ తాము చేసిన చెడు పనులను దాచేందుకు యత్నిస్తోందని విమర్శించారు. విపక్షాల హయాంలో రిమోట్ కంట్రోల్ పాలన నడిచేదంటూ సోనియా గాంధీని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు చూసే ప్రజలు మూడోసారి అధికారమిచ్చారని తెలిపారు. 140 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రధాని విమర్శించారు. भारत की आजादी के इतिहास में हमारी संसदीय लोकतांत्रिक यात्रा में बहुत दशकों के बाद देश की जनता ने एक सरकार को तीसरी बार देश की सेवा करने का अवसर 60 साल के बाद ये हुआ है कि 10 साल के बाद कोई एक सरकार फिर से उसकी वापसी हुई है कि भारत के लोकतंत्र की 6 दशक के बाद आई हुई घटना असामान्य घटना है और कुछ लोग जानबूझ करके देश की जनता के इस महत्वपूर्ण निर्णय पर कैसे छाया कर दी जाए, कैसे उसको ब्लैकआउट किया जाए, इसकी कोशिश हुई. అవినీతిని అణచివేసేందుకు ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. అవినీతి నల్లధనంపై మరింత ఉక్కుపాదం మోపుతామన్న మోదీ తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరన్నారు. भ्रष्टाचार के विरुद्ध लड़ाई ये मेरे लिए चुनाव हार जीत का तराजू नहीं है. मैं चुनाव हार जीत के लिए भ्रष्टाचार के लिए लड़ाई नहीं लड़ रहा हूं. ये मेरा मिशन है, ये मेरा कन्विक्शन है और मैं मानता हूं कि भ्रष्टाचार एक ऐसी दिमक है जिसने देश को खोखला कर दिया है. इस देश को भ्रष्टाचार से मुक्ति दिलाने के लिए, भ्रष्टाचार के प्रति सामान्य मानवीय के मन में नफरत पैदा करने के लिए मैं जी जान से जुटा हुआ हूं. మణిపూర్ అంశంపైన స్పందించిన ప్రధాని ఆ అంశంపై రాజకీయాలు చేయడం ఆపాలని విపక్షాలకు హితవు పలికారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మణిపూర్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని ప్రధాని గుర్తు చేశారు. ఇలాంటి విద్వేష రాజకీయాలను ఏదో ఒకరోజు మణిపూర్ ప్రజలు తిరస్కరిస్తారని కాంగ్రెస్ ను మోదీ హెచ్చరించారు. मणिपुर की स्थिति सामान्य करने के लिए सरकार निरंतर प्रयासरत है. वहां जो कुछ भी घटनाएं घटी 11,000 से ज्यादा एफआईआर की गई, 500 से ज्यादा लोग अरेस्ट हुए कि मणिपुर में लगातार हिंसा की घटनाएं कम होती जा रही है. इसका मतलब शांति का आशा रखना, शांति पे भरोसा करना संभव हो रहा है. आज स्कूल चल रहे हैं, कॉलेज चल रहे हैं, दफ्तर और दूसरे संस्थान खुले रहे हैं. केंद्र और राज्य सरकार शांति के लिए सौहार्द रास्ता खोलने के लिए लगातार प्रयास कर रही है. ప్రధాని మోదీ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాలు సభలో ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. వారి ఆందోళన నడుమే మోదీ ప్రసంగం కొనసాగించగా ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారంటూ చైర్మన్ ధన్కర్ దుయ్యబట్టారు. అబద్దాలను ప్రచారం చేస్తున్న వారు నిజాలను వినలేకపోతున్నారని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిన విపక్షాలు ఇప్పుడు నినాదాలు చేస్తూ పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు.